ఈసీజీలో ఐడెంటిఫై చేయలేని కొన్ని హార్ట్ బీటింగ్ ప్రాబ్లమ్స్ హోల్టన్ బాటర్ అనే టెస్ట్లో ఐడెంటిఫై చేయొచ్చండి. అసలు ఈ హోల్టన్ బాటర్ టెస్ట్ అంటే ఏంటి, ఏ పేషెంట్స్లో ఈ టెస్ట్ని అడ్వైస్ చేస్తామనేది ఈ వీడియోలో నేను మీతో డిస్కస్ చేస్తాను. నేను మీ డాక్టర్ జీవన్, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అండ్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్, వర్కింగ్ ఎట్ డెల్టా హాస్పిటల్స్, రాజమండ్రి. కొంతమంది పేషెంట్స్ గుండె దడ, కళ్ళు తిరగడం అండ్ స్పృహ కోల్పోవడం వంటి సిమ్టమ్స్ ఫ్రీక్వెంట్గా కంప్లైంట్ చేస్తుంటారు. బట్ ఈ పేషెంట్స్లో ఈసీజీ తీయించినప్పుడు ఈసీజీ నార్మల్గా ఉంటుంది, ఎటువంటి ప్రాబ్లం కూడా అప్పుడు డిటెక్ట్ అవ్వదు. సో ఇటువంటి పేషెంట్స్లోనే మనము హోల్టన్ బాటర్ అనే టెస్ట్ అనేది అడ్వైస్ చేస్తుంటాం. ఈ హోల్టన్ బాటర్ టెస్ట్ అనేది 24 hours పాటు పేషెంట్ ఈసీజీని రికార్డ్ చేస్తుంది. అంటే ఈవెన్ నిద్రపోయేటప్పుడు కూడా ఈసీజీని రికార్డ్ చేస్తుంది అనమాట. అంతేకాకుండా ఏదైనా ఈవెంట్ అయినప్పుడు, లైక్ ఏదైనా గుండె దడ వచ్చినప్పుడు, కళ్ళు తిరిగినప్పుడు, స్పృహ కోల్పోయినప్పుడు, ఇటువంటి టైమ్స్లో కూడా ఈసీజీని రికార్డ్ చేస్తుంది అనమాట. సో హోల్టన్ బాటర్ రికార్డింగ్ మొత్తం అయిపోయిన తర్వాత దాంట్లో నుంచి మేము ఈసీజీని రిట్రీవ్ చేస్తాం. రిట్రీవ్ చేసిన ఈసీజీని మేము అనలైజ్ చేస్తాం అన్నమాట. సో ఆ స్పెసిఫిక్ టైం పీరియడ్లో, అంటే గుండె దడ వచ్చినప్పుడు ఈసీజీ ఎలా ఉందనేది మేము అనలైజ్ చేస్తాము. తద్వారా హార్ట్ బీటింగ్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉందా లేదా అనేది డయాగ్నోస్ చేస్తుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.